కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ముంపు రాజకీయం ముదురుతోంది. గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు ఒక్కసారిగా రోడ్డెక్కారు. తమ గ్రామాన్ని వెంటనే ముంపు గ్రామంగా ప్రకటించాలని, గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసన గళం విప్పారు. అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చాక మరో మాట. ఇదేనా ప్రజాప్రతినిధుల తీరు అంటూ నారాయణపూర్ గ్రామస్తులు నిప్పులు చెరుగుతున్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఇచ్చిన హామీలు నీటి మూటలుగానే మిగిలిపోయాయని, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా అదే బాటలో నడుస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతి నెల గ్రామానికి వచ్చి మీకు అండగా ఉంటాం, ఇళ్లు కట్టిస్తామని చెప్పిన సత్యంగారు ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. మాపై కోపం పెట్టుకోకండి, మా బతుకులతో ఆడుకోకండి అంటూ వారు చేస్తున్న విజ్ఞప్తి ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఏడు ట్రాక్టర్ల మందివి కలెక్టర్ ఆఫీస్కి పోయినాం. అక్కడ కూడా మొర పెట్టుకున్నాం కలెక్టర్కి. అప్పుడు రవిశంకర్ గారు ఉన్నారు, ఆయనతోడు కూడా మొర పెట్టుకున్నాం. ఆయన ఏం చేయలేడు. మళ్ళా పోతే మేడిపల్లి సత్యం గారు వచ్చాడు. నెలకొక్కసారి వచ్చిండ్రు. అప్పుడు గెలవకముందు, మీరు గెలిస్తే నేను గెలిస్తే తప్పకుండా నెల లోపల ఊరును నేను ముప్పు గ్రామం కింద చేస్తానని అన్ని మాటిచ్చారు, ప్రమాణం చేసి హనుమాన్ల మీద. ఇప్పుడు ఏమైంది సత్యం గారన్నా? ఇప్పుడు ఏది మొరపెట్టుకుంటలేరు. మేము వచ్చే వరకు మమ్మల్ని కానకుంటూనే పోతుండ్రు ఊరు మందిని. అప్పుడేం చేశారు, ఇప్పుడేం చేశారు? నెల లోపల మీరు ఊరు చేస్తా అన్నారు. మీకు నేను సేఫ్టీ ఇస్తా, మీ ఊరిని తీసుకుపోయి ఒక కాడ వందిస్తా అని అన్నారు. ఇప్పుడు అసలే మామూలు కంట కనపెడతలేరు. ఏమన్నా అంటే బెదిరిస్తున్నారు. మరి ఏం చేస్తారు మమ్మల్ని? మా ఊరిని ఏం చేస్తారు? మా ఊరు కొంచెం పోయి వేరే కాడ నారాయణపూర్ అని గ్రామం పొందియాలి. మా ఊరు మాకే ఉండాలి, మా ప్రజలు మాకే ఉండాలి. మాది ఒకటి ఊరు అనేది ఒక కాడ వందియాలి. మా ఊరు మాత్రం ఉంచదు. అది వరదాకా కట్ట ముట్టేది లేదు, కట్ట మీద కచ్చేది లేదు. కట్ట ముడితే మాత్రం మేము మర్యాద దక్కది. కట్టకు నీళ్ళు వస్తున్నాయి, కట్ట మీద మత్తడి కాడ కట్ట పోస్తున్నారు. ఆ ఇండ్లు తీసుకోండి, మాకు సంబంధం లేదు. ఇండ్లు తీసుకోండి, పైసలు ఇవ్వండి, మేము వద్దాను. కానీ మాకేందో మాకు చూపెట్టండి. మా ఇండ్లకు కిందికి మొత్తం మేము కొత్త ఇండ్లు కట్టుకున్నాం, పాత ఇండ్లు కట్టుకుని ఇండ్లన్నీ సెదలు పడుతున్నాయి. మొత్తం పదన్నే వస్తున్నది. మరి చూడుండ్రి, చూసిరు మీరు, ఇండ్ల పన్న తిరిగిరు, చూసిరు. అప్పుడు అనలేదు, ఇప్పుడు అంటలేరు. అప్పుడు అన్నారు, అప్పుడు గెలవక ముందు ఎన్నో మాటలు ఇచ్చిర్రు. ఇప్పుడు ఏమైందన్నా? ఇప్పుడు మొత్తానికే చెప్పుతలేరు. నేను మొరపెట్టుకుంటా సత్యమన్నా, మీరు దయచేసి నేను మాట్లాడిందని మీరు నా మీద కోపగించుకోకుండ్రి. మా ఊరు మాత్రం మీరు సేఫ్టీ చేయాలి. మా ఊరు ఒక కాడ వందిండ్రి, అదే మిమ్మల్ని మొరపెట్టుకునే. సత్యమన్నా ఇప్పటికైనా చెప్తున్నా, మళ్ళా గెలిచే ఛాన్స్ ఉన్నది. మీరు మాత్రం మా ఊరు గురించి మాట్లాడుండ్రి. మన అసెంబ్లీకి తీసుకుపోతా, మిమ్మల్ని బస్సు పెడతామని అన్నారు. ఏమైందన్నా? అసెంబ్లీ ఏమైంది, బస్సు ఏమైంది? ఇసొంటికి ఎన్నో మాటలు మాట్లాడారు, మరి ఒక్క మాట లేదు. అదే మొరపెట్టుకుంటున్నా. ఇప్పటికి కానీ చెర్లకు నీళ్ళు వస్తే మాత్రం మేము కట్ట తెంపే ప్రబోధం మేమే చేసుకుంటాం. అది మాత్రం ఖాయం. మీరు ఏమైనా చేయండి, కట్ట మాత్రం నిలబెట్టి అందరం పోయి జేసీబీ బట్టి తెంపుతాం.